వస్తువును బట్టి కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. రైట్, ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభు నామములో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఉపవాస ప్రార్థనలో ఉన్న మనము నాకు ఇష్టమైన ఉపవాసం అని దేవుడు అడుగుతా ఉన్నాడు. ఎలాంటి ఉపవాసం దేవునికి ఇష్టం? యెషయా ప్రవక్త రాశాడు 58వ అధ్యాయము 8-9 వచనాలను మనం చదువుదాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 7-8 వచనాలు ఒకసారి చదువుతారా? నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుము, నీ రక్త సంబంధికి నీ ముఖము తప్పింపకుండయు, దిక్కిమాలిన పేదలను నీట చేర్చుకుని, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. మహాపరిశుద్ధులైన మా పరమ తండ్రి, ఉపవాస ప్రార్థనలో నీకు ఇష్టమైన ఉపవాసాన్ని ఏమిటో బిడ్డలకు తెలియచేసి సూటిగా స్పష్టంగా వారితో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఒకసారి మీ బైబిల్ మళ్ళా ఒకసారి తెరిచి చూడండి. నాకు ఇష్టమైన ఉపవాసం ఏంటో దేవుడు చెప్తా ఉన్నాడు యెషయా ప్రవక్త ద్వారా. ఈ లోకంలో చాలా మంది భోజన ప్రియులు ఉంటారు. భోజన ప్రియులు చాలా మంది ఉన్నారు, మనలో ఉన్నారు. నేను కూడా ఒక భోజన ప్రియులే. భోజనం అంటే ఇష్టపడిన వారు ఎవరు ఉండరు. రుచికరమైనటువంటి భోజన పదార్థాలు తినడానికి వారు ఆశపడుతూ ఉంటారు. ఎందుకంటే ఎవరైతే భోజన ప్రియులు ఉంటారో వారందరూ కూడా రుచిగా తినాలని ఆశ కలిగి ఉంటారు కదా. భోజనం అంటే ఇష్టపడిన వారు ఉప్పు తక్కువ తోలుకుంటారా? మసాలా తక్కువ తోలుకుంటారా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆకలితో సంబంధం లేకుండా తినడానికి పుట్టినట్టు వారి కడిపే వారి ఏమంటారండి దేవుడట. ఇది వారి కడిపే వారి దేవుడు అన్నట్లు జీవిస్తా ఉన్నారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం త్వరగా చదువు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం. నాశనమే వారి అంతము, వారి కడుపే ఏంటంట? అలాంటి వారి నాశనమే వారి అంతం. అందుకే తిండిపోతులు దేవుని రాజ్యంలో ప్రవేశం లేదు. ధనవంతులకు ఎలాగైతే లేదో తిండిపోతులకు దేవుడు ఎన్నుకోడు, సోమరపోతులు కూడా దేవుడు ఎన్నుకోడు. ఈ రాత్రి ఈ ఉపవాస ప్రార్థన చూడండి, ఎంతమంది వచ్చారో కదా. నిన్న దినాన ఎంతమంది వచ్చారండి గోవకొడుకులో? నేను తెలియక అందరికీ భోజనం సౌకర్యం పెట్టాను. మీరు భోజనం ఏర్పాటు చేసేదేమో. రాత్రి ఊహించిన రీతిలో చాలా మంది జనాలు వచ్చారు. చక్కగా ఆరాధన చేశారు, దేవుని ఆరాధించారు, వాక్యం విన్నారు. వాక్యం చదువుతున్నారా అమ్మా అంటే దేవుని సేవకుడు చెప్పిన మాటకి ఏమన్నారు? మేము చదువుతున్నాం, మేము చదువుతున్నాం. క్రియైనటువంటి జీవితము, విశ్వాసము మృతము. ఏంటండి చచ్చిపోయిన అంటే ఏమన్నాడు? వారి నాశనం, తర్వాత వారి కడుపు, వారి దేవుడు. మనసులో బాధ ఉన్నప్పుడు మనం అన్నం సహిస్తారండి. ఎప్పుడు తింటారు? ఈ ఆయన తిట్టాడు, మనసు బాధ పెట్టాడు. సరేరా అన్నం తిందాం అన్నాడు. ఏమంటారు?
నాకు వద్దు అన్న సహిస్తుందా? ఒకవేళ మనకి ఇష్టమైనటువంటి వారు దూరం అయిపోయారు, ఆ దూరం అయిపోయినప్పుడు కొంచెం ఆఖరి బాధ కూడా మనకి తెలియదు, అవునా కదా? అలాంటి అనుభవం చాలా మంది ఉంటుంది. ఒకవేళ నీకు ఏదైనా ఇష్టమైన వస్తువు అది మిస్ అయిపోయింది అనుకో, ఆ రోజు నువ్వేమంటావు? అమ్మా ఎలా ఉన్నావేంటమ్మా కొంటమ్మా, ఇంకా భోజనం చేయలేదా? ఆకలేట్లేదమ్మా. ఎందుకమ్మా? ఏం పడిపోయింది? మొక్కు పొడతా. ఏం పడిపోయింది? చెవి దిద్దు. ఇష్టమైంది కొనుక్కున్నాం, నీకు ఇష్టపడి అది పడిపోయింది. ఆ రోజంతా నీ హృదయం ఎలా ఉంటుంది? స్థిమితంగా ఉంటుందా? మతి స్థిమితం లేని వాళ్ళగా ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఇంట్లో శవం పట్టుకుని విందు భోజనం చేస్తారు, చేయటం సాధ్యమంట? అలాంటి వారు ఉంటారంట. ఈ రోజుల్లో అలాంటి భార్యలు భర్తలు ఉండొచ్చు, కానీ ప్రార్థనలే మంచి కదా. బయట యుద్ధ వాతావరణం ఉన్నప్పుడు, ప్రకృతి వైపరీత్యాలు ఉన్నప్పుడు, ప్రకృతి వైపరీత్యాలు జరుగుతూ ఉన్నప్పుడు ఓ దీర్ఘ కూర్చుని రుచికరమైన వంటకం తినాలని ఎన్నడూ కూడా ఆశించవు. ఒకవేళ ఎవరి మీద అడిగినా కానీ అన్నం మానేస్తారు కదా. కొంతమంది ఏం చేస్తారు పిల్లలు, వారి డిమాండ్లు, కొంతమంది భార్యలు కూడా ఉంటారు, వారి డిమాండ్ సాధించుకుంటారు, అన్నం మానేస్తారు. 2 రోజులు, 1 రోజు కూడా మానేస్తారు. నాకు తెలిసిన ఒక భార్య ఉంటారు, తను 2 రోజులు 3 రోజులు కూడా మానేసింది, పోయింది, ఇలా ఉండిపోయేది. ఎందుకమ్మా మానేసిందంటే, నాకు మా ఆయన ఇవ్వాల్సింది ఇవ్వలేదు, కొనాల్సింది కొనలేదు. అంతెందుకు, సినిమా చూపించలేదని కాళ్ళు చూపించింది, దూకిందా? సినిమా చూపించలేదని ఎక్కడ చూపించిందని చెప్పుకోకూడదు. ఇక్కడ కావలేదు మనకి, ఏదో ఏంట్లో దూకింది, మొత్తమే దూకింది కదా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలా లోక సంబంధమైన పనుల విషయంలో కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తాం? ఆహారాన్ని తింటాం మానేస్తాం. ఇదంతా ఉపవాసమేనా? ఇదంతా ఉపవాసం అనిపించుకుంటుందా? చెప్పండి. ఉపవాసం అంటే అదేదో వేడుకగా పండగగా చేసుకునేది కాదు. మన గర్వాన్ని, మనలో ఉన్నటువంటి అహంకారాన్ని విడిచిపెట్టి మనల్ని మనము తగ్గించుకుని తిండి మీద ధ్యాస లేనంతగా, అర్థమవుతుందా? తిండి మీద ధ్యాస లేనివాడు ఎవడో ఉండడు, కానీ ధ్యాస లేనంతగా దేవుని సన్నిధిలో గడపడం దేవునికి మహిమ కలుగుతుంది. ఇదే నిజమైనటువంటి ఉపవాసం. నీ గర్వాన్ని విడిచిపెట్టి, నీ అహంకారాన్ని విడిచిపెట్టి, నేను నువ్వు తగ్గించుకొని తిండి మీద ధ్యాస లేనంతగా దేవుని సన్నిధిలో నువ్వు గడపడమే నిజమైనటువంటి ఉపవాసం. దేవుడు మనిషిని చేసిన తర్వాత ఆకలి లేని వారిగా, ఆకలి లేని వారి కోసం చాలా రకాలైనటువంటి చెట్లు, పండ్లు, అన్ని సృష్టించి ఆహారాన్ని సిద్ధం చేసినటువంటి దేవుడు మనిషి తినకుండా ఉండాలని కోరుకుంటాడా?
నీకు అన్ని సిద్ధం చేశాడు దేవుడు. నువ్వు తినాలనుకుంటాడా, తినకూడదు అనుకుంటాడా? లోక సంబంధమైన తండ్రి నీ కొడుకో కుమారుడు కుమార్తె ఆస్తుల నుంచో లేకపోతే ఊరు నుంచో వస్తుంది. నా కొడుకు వస్తున్నాడు ఇవాళ, అప్పుడు 4-5 రకాలు తెచ్చిపెట్టింది మా పాస్టర్. కుమారుడి కోసం సిద్ధపడి చేస్తావు. అవన్నీ తినాలనుకుంటావా? నీ కుమారుడు అది తినడం బాగా చేసుకొని తినటం అనుకుంటావా? తినాలని, నీ కుమారుడు భుజించాలని, ఆరోగ్యంగా ఉండాలని, సంతోషించాలని తండ్రి ఆశిస్తాడు. ప్రియమైన దేవుడు బిడ్డ, పరమతండ్రికి అన్ని సిద్ధం చేశాడు. నువ్వు తినాలని, నువ్వు సంతోషంగా ఉండాలనుకుంటున్నాడు. దేవునికి ఇష్టలుగా జీవించాలని దేవుడు కోరుకుంటాడు తప్ప మనం తిండి మానేసి కడుపు కాచుకోవాలని నా దేవుడు ఎన్నడూ కోరుకోలేదండి. మనం దేవునికి ఇష్టమైనటువంటి జీవితం జీవించినప్పుడు ఉపవాసం చేయాల్సినటువంటి అవసరం నీకు రాదు. ఆయనకి ఇష్టమైన మనుషులకు ఈ భూమి మీద ఏమంటది? సమాధానం. ఆయనకి ఇష్టలుగా నువ్వు జీవించాలనుకో నీ కుటుంబంలో ఏమంటది? సమాధానం. ఒక్క సమాధానం ఉంటే ఇంట్లో ఏ గొడవ అవుతుందండి? ఇంట్లో ఏ ఇబ్బంది వస్తుందా? ఆర్థిక ఉంది, సమాధానం పడ్డ అయిపోయిందా? ఒకవేళ ఇంట్లోనే సరైన వసతులు లేవు, సమాధానం పడవు అయిపోయిందా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మనకు దేవునికి ఇష్టమైనటువంటి జీవితం జీవించేటప్పుడు ఉపవాసం చేసేటువంటి అవసరము రాదు. ఉపవాసం అనేది మన బాధలో, కష్టంలో, వ్యాధులలో, ఆ వేదనలో పుట్టి ఆ పుట్టినటువంటి కోరికగా మారి ఉండాలి తప్ప పనిగట్టుకుని ఉపవాసం చేయడం. ఉపవాసం అనేది నీకు ఒక బాధను కలిగించాలి, నీకు కష్టాన్ని కలిగించాలి, నీకు ఒక వేదన కలిగించాలి. నువ్వు ఎందుకు ఉపవాసం చేస్తున్నావు? ఆత్మ సంపదల వేదన నీకుందా? అయితే ఉపవాసం చేయి. ఒకవేళ నీకు ఏదైనా బాధ ఉందా? వ్యక్తిగత బాధ కాకుండా ఆత్మీయ సంబంధమైనటువంటి బాధ, శరీర సంబంధమైనటువంటి బాధలు కాకుండా ఆత్మ సంబంధమైనటువంటి కష్టం. నీ మనసు స్థిమితం లేదండి, నెమ్మది లేదు, సమాధానం లేదు, అన్నింట్లో ఉన్నాయి, అన్ని సమృద్ధిగా ఉన్నాయి, ఆరోగ్యం లేదు. అప్పుడు అన్నీ ఉన్నాయి, కొనుక్కోగలుగుతా ఆరోగ్యాన్ని, అన్నీ ఉన్నాయి, సమాధానం కొనుక్కోగలుగుతా, అన్నీ ఉన్నాయి. నీవు వ్యాధులు తగ్గించే మందుందా? అందుకే పెద్దలు అంటారు, మనోవేదనకు మించినటువంటి మందు లేదట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మోషే దేవుని సన్నిధిలో 40 రోజులు గడిపినప్పుడు ఆయన ఆహారం లేకుండా నీళ్లు తీసుకోవడంప్పటికీ కూడా ఆయన ముఖము వెలిగిపోయింది, ప్రకాశవంతంగా. అలాంటి ప్రకాశవంతంగా ఉన్నటువంటి మోషే ముఖాన్ని చూశారు. దేవునితో మనము సత్సంబంధము కలిగి లేకుండా ఉపవాసం చేయటం వలన ఎలాంటి ప్రయోజనము ఉండదు. ఈరోజు ఎంతమంది ఉపవాసం వచ్చారని అడగను, కానీ ఒకవేళ ఉపవాసంతో వచ్చినట్లయితే దేవునితో సత్సంబంధం లేకుండా, దేవుని సన్నిధికి వచ్చిన నీవు ఆయనతో సన్నిహితముగా లేకుండా, ఆయన సన్నిధిలో సత్సంబంధాన్ని పోగొట్టుకున్నట్లయితే నువ్వు ఇలాంటి ఉపవాసం ఎన్ని చేసిన ఉపయోగం లేనే లేదు. దేవునికి వ్యతిరేకమైన జీవితం జీవించే వాళ్ళు చేసే ఉపవాసాలు దేవుడిని సంతోషపరచలేదు. దేవునికి వ్యతిరేక కార్యాలు చేసి దేవుని సన్నిధికి వచ్చి ఉపవాసం చేస్తే, వాక్యానికి విరుద్ధంగా ఉండి దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ఉపవాసం చేస్తే ఏం ప్రయోజనం? నీ తల్లిదండ్రులకు విరోధంగా ఉండి, భర్తకు విరోధంగా ఉండి, భార్యకు విరోధంగా ఉండి, సమాజానికి విరోధంగా ఉండి, సంఘానికి విరోధంగా ఉండి, ఒకవేళ నువ్వు దేవునికే వ్యతిరేకమైన కార్యాలు చేసినట్లయితే నీ ఉపవాసము దేవుణ్ణి
సంతోషపరచనే మీ ఉపవాస దినము మీరు ఏం చేయకూడదట? ఏం చేయకూడదు? యెషయా గ్రంథము 58వ అధ్యాయం 3-5 వచనాలు మనం చూసినట్లయితే మీ ఉపవాస దినము మీరు ఏం చేయకూడదంటే, వ్యాపారస్తులు ఉన్నారు ఇక్కడ, వ్యాపారం చేసేవారు ఉన్నారా? అయితే వ్యాపారము చేయకూడదు. మరి ఈరోజు ఉపవాస దినానికి వచ్చిన నీవు వ్యాపారం చేసి వచ్చావా? మీ పనివాని చేత కఠినమైన పని చేయించొద్దు. తర్వాత మీరు కలహపడుచు, వివాదము చేయుచు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? దేవుడు అడుగుతా ఉన్నాడు. ఈ రాత్రి సహోదరి సహోదరుడా, ఇలాంటి ఉపవాసం దేవునికి అనుకూలమా? ఆచారపరమైనటువంటి ఉపవాసం చేసేవాళ్ళగా ఉంటే పొద్దున్నే పీక దాకా తినేసి మధ్యాహ్నం ఒక పూట తిండి మానేసి పొద్దున బ్రేక్ఫాస్ట్ ఫుల్ మీద రాయించేసి మళ్ళీ రాత్రికి ఉపవాసం ఉన్నాను, నీరసం వచ్చేస్తుంది. సాయంత్రం ఏం కావాలి? హ్యూమనిటీ ఫుడ్ కావాలి. హ్యూమనిటీ ఫుడ్ ఇంట్లో ఉండదు, చికెన్ బిర్యానీ కావాలి. ఇలా చికెన్ బిర్యానీ లాగేసి పడుకుంటారు చాలా మంది. అలాంటి వాళ్ళు లేరంటారా? ఉండే ఉంటారు, చాలా మంది ఉంటారు. చాలా మంది వారి ఉపవాసం ఆహారం తినే సమయంలో కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే మిగతా సమయంలో పెట్టుకుంటారు. మీకు తెలుసా, కొంతమంది మధ్యాహ్నం వరకు ఉంటే కొంతమంది 3 గంటలకు ఉంటారు. 3 గంటల మొత్తం అంతా ఇంటి రాయం చేసి 3 గంటలకు చెప్తారు. 3 గంటలు 2-3 గంటలు అటు ఇటు ఉంటారు. 7 గంటలకు పక్కెక్కింటారు. ఇంకేముంది? నిద్రలోకి వెళ్తే ఉపవాసం అయిపోతుంది. ప్రేమటువంటి దేవుడిని పెట్టారా? అది దేవునికి ఆమోదయోగ్యంగా కాదా అన్నది వారికి అవసరం లేదు. ఇది దేవునికి ఇష్టమైనదా కాదన్నది నీకు అవసరం ఉందా? అవసరపడుతుందా లేదా? ఖచ్చితంగా అవసరం. ఉపవాసం ఉన్నట్లు 10 మందికి తెలిసి వారిని భక్తి పరులుగా గుర్తిస్తే చాలు అన్నట్లుగా కొందరు మనుషులు మెప్పు కోసం ఉపవాసం చేసేవారిని దేవుడు అసహించుకుంటాడు. ప్రియ సహోదరి సహోదరులు, ఒక పూట భోజనం మానేసి ఉపవాసం చేసిన మాత్రాన దేవుడి కోసం మన ప్రాణాలు ఇచ్చినట్లు కాదు. ఏదో ఒకటి మానేస్తే ఉపవాసం అయ్యే పని అయితే పంచపక్ష ప్రణాళికలు, పంచపక్ష ప్రమాణాలు, ఖరీదైనటువంటి బట్టల మీద ఉన్నాయి, విలాసవంతమైన జీవితం మీకు ఉంది. ఈ ఖరీదైనటువంటి బట్టలు, విలాసవంతమైన జీవితం మానేసి ఆ భోజనాన్ని, ఆ వస్త్రాలను, డబ్బును పేదవారికి ఇవ్వడం ద్వారా కూడా ఉపవాసం చేయొచ్చు. నిజమైన నిష్కలంకమైన భక్తి, ఏ లోక సంబంధమైన భక్తి. లేకపోతే 2వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, దిక్కులేని వాళ్ళను, విధవరాలను నువ్వు ప్రేమించాలి, ఆదరించాలి. దేవుడు కోరుకునేది కూడా అదే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ప్రభు, ఈ లోకంలో మేము జీవించినంత కాలము ఆచార వ్యవహారంగా ఏదో మా పెద్దలు ఫస్ట్లో పెట్టారు ఉపవాసం రాశారు. అక్కడ 2011 సంవత్సరంలో ఇక్కడ రాశారు ఉపవాసం దినం ప్రతిష్ఠించుకుని ఉపవాసం దినం రండి. కొన్ని సంఘాలు నైట్ పెడతారు, కొన్ని సంఘాలు నైట్ పెడతారు. మనం కూడా నైట్ పెడతాం. అసలు ఉపవాసం ఎప్పుడు పెట్టాలి? ఎప్పుడు పెట్టాలి? ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపవాసం చేయాలి. ఇక్కడ ఎందుకు మనం ఇలా మార్చుకున్నామంటే దానికి ఒక రీజన్ ఉంది. ఇక్కడ అందరూ ఉద్యోగాలకు వెళ్తారు, కానీ దేవుడు చెప్తా ఉన్నాడు
ఉపవాస దినములో పని చేయకూడదు, మీ వ్యాపారము చేయకూడదు, మీ పనివారు కూడా పని చేయకూడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నిజమైనటువంటి ఉపవాసము, దేవునికి ఇష్టమైన ఉపవాసము నువ్వు చేయగలిగితే, అనేది ఏదైనా ఉంది అంటే ఆయనకి ఇష్టలుగా జీవించడమే. కాబట్టి ఆయనకి ఇష్టలుగా జీవించడం, ఆయనకి ఇష్టలుగా నువ్వు జీవిస్తే నిజమైన ఉపవాసాన్ని నువ్వు పొందుకుంటాం. అలాగే లూకాసు సువార్త 15వ అధ్యాయము 17 నుంచి 21 వరకు మనం చూస్తే అక్కడ తప్పిపోయిన కుమారుడు అనే ఒక మనకి ఉపమానం దొరుకుతా ఉంది. 17వ వచనం మనం చూస్తే, అయితే పొద్దు వచ్చినప్పుడు వాడు, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపం చేసిందని ఇక మీదట నీ కుమారుడని అనిపించుకున్నకు యోగ్యులను కాను అన్నాడు. ఈ భూమి మీద పుట్టినవాడు ఎప్పుడో ఒకప్పుడు బుద్ధి లేని పనులు చేస్తూనే ఉంటాడు. అవునా కదా? బుద్ధి లేని పని ఎప్పుడు చేయలేదా? ఈ మాట ఏమిటంటే ప్రియ సహోదరులారా, బుద్ధి లేని పని ఎప్పుడు చేయలేదా? మనుషులు చేసినటువంటి పనులు, చెడు ఫలితాలు ఇచ్చినప్పుడు వాటిని బుద్ధి లేని పనులని అంటారు. అంతే కదా? అదే మంచి ఫలితాలు ఇచ్చింది అనుకోండి, ఏమంటారు? మంచి పని చేసేవారు. అదే ఒకవేళ ఆ పని కనుక చెడుగా మారిందనుకో, ఫలితం రివర్స్ లో వచ్చిందనుకో, ఏమంటారు? బుద్ధి లేని పనులు చేశారు. మనుషులు చేసినటువంటి పనులు ఫలితాలు లేనప్పుడు వాటిని బుద్ధి లేని పనులు అన్నప్పుడు, చెడు ఫలితాలను ఇచ్చేటటువంటి పనులు పదే పదే చేసే వారిని ఏమంటారు? బుద్ధిహీనులు అంటే. తెలియగల వాళ్ళు పొరపాటున బుద్ధి లేని పనులు చేసినప్పుడు దాని ఫలితాన్ని బట్టి కొంతమంది బుద్ధి తెచ్చుకుంటారు. తెలియగల, ఎందుకంటే పొరపాటున కొన్ని పనులు మనం చేస్తా ఉంటాం. తప్పులు చేయడం చాలా సహజం. కానీ సరిదిద్దుకున్నవాడే ఆయనకి ఇష్టలేని మనుషులు. దావీదు తప్పు చేశాడు, తప్పును ఒప్పుకున్నాడు, కప్పుకోలేదు, పశ్చాత్తాపడ్డాడు. తిరిగి దేవుని సన్నిధిలో దేవుడు మళ్ళీ ఆయన్ని చేర్చుకున్నాడు. కారణం ఏంటి? ఆయన తప్పును సరిదిద్దుకున్నాడు. ఇప్పుడు ఉపవాసం మనం చేసేటప్పుడు, ఒకవేళ మనం ఇప్పుడు వరకు చెప్పినటువంటి ఉపవాసం మనలో ఉన్నట్లయితే, తప్పును సరిదిద్దుకోవడం తప్పేమీ కానే కాదు. ఒకవేళ మనం అనుకోవచ్చు, నేను ఇప్పటివరకు తప్పు చేశాను, నువ్వు తెలిసి చేసావా తెలియ చేసావా అనేది మొదటగా మనం ప్రశ్న వేసుకోవాలి. నువ్వు తెలిసి చేస్తే, ఆ తెలిసి చేసి తెలివిగా పనిచేస్తే నువ్వు దాన్ని ఫలితం ఏమవుతుందంటే బుద్ధి తెచ్చుకుంటావు అంతే. అలా మనం చేయకూడదు, తెలుసుకుంటాం అంతే. బుద్ధి వచ్చినప్పుడు అంటే తన తప్పుదనం తెలుసుకున్నప్పుడు తప్పులు చేయడం సహజం కనుక కొంతమంది తేలిగ్గా చేసేస్తారు తప్పు, కొంతమంది తెలిసి చేస్తారు. తెలిసినా తెలియకపోయినా చేసిన తప్పేనా గొప్ప? అవునే? తెలిసేసినా తెలియకపోయినా మాట చేసేవారు తెలిసేసే పాపమంటారా? శిక్ష. అయితే చేసిన తప్పు తెలుసుకుని దాన్ని సరిదిద్దుకుని మరలా అలాంటి తప్పు చేయకుండా ఉండటమే బుద్ధిమంతుని యొక్క లక్షణము. ఇప్పుడు మనం బుద్ధిమంతులమా బుద్ధిహీనులమా? తెలిసి చేసామా ఉపవాసం? తెలియక చేసామా? ఒకవేళ తెలిసి చేస్తే బుద్ధి తెచ్చుకున్నాం, తెలియక చేస్తే బుద్ధి తెచ్చుకుందాం, తెలిసి చేస్తే ఒప్పుకుందాం. తన తండ్రి దగ్గరకు రావాల్సిన ఆస్తిని తీసుకున్నాడు, దూరదేశానికి వెళ్ళాడు, ఆస్తినంతా పాడు చేశాడు, దుర్వ్యాపారం చేశాడు.
పాడు చేసేసాడు. చేతిలో చిల్లి కావా లేకుండా పోయింది. చివరికి ఏమైంది? పందులు తినే పొట్టు తినాలనుకున్నా తినలేదు. దాన్ని కూడా వెళ్ళ చేసేది. దాన్ని కూడా నోచుకోలేనప్పుడు అతనికి ఎవరు గుర్తించారండి? ఎవరు గుర్తించాడు? తండ్రి గుర్తించాడు. తన తండ్రి ప్రేమ గుర్తించింది. తన తండ్రి పనివాన్ని ఎంతగా ప్రేమించాడో అది గుర్తు తెచ్చుకున్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. ప్రేమతో నిన్ను పిలిచాడు. ఆయన ప్రేమమయుడు. ఎంతగా అంటే నీ కొరకు ప్రాణం పెట్టేంతగా ఆయన నిన్ను ప్రేమించాడు. అయ్యో, నా తండ్రికి దూరమై పెద్ద తప్పు చేశాను అనుకున్నాడు. ఆస్తి తీసుకుని తండ్రి దగ్గర నుండి వెళ్ళిపోవడం బుద్ధి తక్కువ పని తెలుసుకున్నాడు. కనీసం తండ్రి దగ్గర పనివాడిగా అయినా ఉండి తన ప్రేమకు, తండ్రి ప్రేమకు పాత్రుడు కావాలని అనుకున్నాడు. పశ్చాత్తాపంతో తండ్రి దగ్గరకు బయలుదేరాడండి. అతనికి బుద్ధి వచ్చింది. మరి మనసుకు తిట్టి మనకి ఎప్పుడు బుద్ధి వస్తుంది? మనం కూడా అలాగే ఉన్నాం కదా. దేవుడు మనకిచ్చిన తెలివితేటలు, ఆరోగ్యమనే ఆస్తిని పొంది దానితో ఈ లోకానుసారంగా జీవిస్తూ డబ్బు సంపాదనకే ప్రాధాన్యమిస్తూ ఇప్పటికీ ఇస్తూనే ఉన్నాం. మంచిదే, ప్రాధాన్యత ఇవ్వాలి. ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి? దేవుని సన్నిధికి, దేవునితో సత్సంబంధానికి కలిగి ఉండడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. లోక సంబంధమైన ఆస్తుపాస్తుల వరకు కాదు. ఎవరికైనా తిరిగి చెట్లు, ఆరోగ్యము ఉంటేనే కదా మరి డబ్బు సంపాదించుకోగలుగుతారు. ఇప్పుడు డబ్బు సంపాదించడానికి ఏం కావాలి? తెలివి కావాలి కదా. తెలివితేటలు ఉంటేనే మనం సంపాదించగలుగుతాం. ఆరోగ్యం పాడైపోయిన తర్వాత తెలివితేటలు దేనికైనా పనికొస్తాయా అండి? అబ్రాహం గారు ఆరోగ్యం పైన డబ్బుతో మనం కొనగా, డబ్బు కొంతవరకు ఆరోగ్యాన్ని మనం అందిస్తుంది, కానీ పోగొట్టుకున్న పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని మాత్రం మనం పొందుకోలేము. మన గర్వానికి, అహంకారానికి కారణము దేవుడు ఇచ్చినటువంటి ఆస్తి ఆరోగ్యం. మనకు ఆరోగ్యం ఉంటే మనం అసలు నిలవడం, బలంగా ఉంటే నిలవడం, పరిపూర్ణంగా ఆరోగ్యవంతుడిగా ఉంటే నిలవడం. ఆరోగ్యమే. వాటిని ఆధారం చేసుకుని మనం ఇష్టమైనట్టు జీవిస్తా ఉన్నాం. మన శరీరంలో ఎన్నో రోగాలు ఉన్నాయి. అవి బయటికి పడేదాకా మనకి తెలుస్తలే. అది బయట పడేదాకా అంతే. దేవుడు ఇచ్చినటువంటి ఆస్తిని మనం దుర్వ్యాపారం వలన పాడు చేస్తా ఉన్నాం. కాబట్టి మనకి కష్టాలు, బాధలు వస్తా ఉన్నాయండి. కనీసం ఇప్పుడైనా దేవుడి దగ్గరకు నువ్వు వస్తే ఆ కుమారులను తిరిగి మళ్ళా బుద్ధి తెచ్చుకుని తండ్రి దగ్గరికి వెళ్ళాలని ఆలోచన వస్తే తిరిగి దేవుడి దగ్గర పోగొట్టుకునే ఒక సంబంధాన్ని, ఆ సత్సంబంధాన్ని, ఆ సమాధానాన్ని నువ్వు పొందుకోవాలని ప్రభువు పేట ఆశిస్తా ఉన్నాను. సామెతల గ్రంథం 1:32 జ్ఞానము లేని వాడు దేవుని విసర్జించి నాశనం అవుతారు. 1:32 బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరచి నిర్మూలు మగుదులు అని వ్రాయబడు. కాబట్టి మనము నాశనం అవ్వకముందే, నిర్మూలము కాకముందే బుద్ధి తెచ్చుకొని దేవుని దగ్గర రావాలని ఒక నిర్ణయాన్ని మనం తీసుకోవాలి. కనీసం ఇప్పుడైనా కన్నీరు విడిచి చూడు. ఉపవాసముతో తిరిగి నా యొద్దకు రండి ఇర్మియా చెప్పిన రీతిగా తిరిగి దేవుని సన్నిధికి నువ్వు వస్తే, నువ్వు బుద్ధి తెచ్చుకుంటే, నువ్వు చేసిన ఉపవాసం
ఆయనకి ఇష్టంగా ఉంటే నీ ఉపవాస ప్రార్థన దేవుడు వింటాడు. నీకు ఆరోగ్యం ఇస్తాడు, ఐశ్వర్యాన్ని ఇస్తాడు, ఆనందాన్ని ఇస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు. మనము తిరిగి వస్తామని నిరంతరం మన కొరకు ఎదురు చూస్తున్నటువంటి దేవుడు రెండు చేతులు చాపి మనల్ని చేర్చుకుంటాడు. ఒకవేళ నీవు ఈ లోకానుసారమైన జీవితం జీవిస్తూ బుద్ధి తెలుసుకుని దేవుని దగ్గరికి రావాలనుకుంటే ఇది అనుకూలమైన సమయము, ఇది నీకు అనుకూలమైన సమయము. నేడే రక్షణ దినము. దేవుని సొంతకు అంగీకరించి, ప్రభువా నీవు మాకు దయచేసినటువంటి ఆస్తిని, ఈ ఆరోగ్యాన్ని, ఈ తెలివితేటలను ఈ లోకంలో దుర్యోగం చేశాను. ఇప్పటి వరకు దుర్యోగం చేసి నాశనం అవ్వకుండా తిరిగి నీ దగ్గరకు వచ్చినట్లుగా మాకు బుద్ధి దయచేయమని యేసయ్య నామములో మనం అందరం అడిగితే తండ్రి నిన్ను చేర్చుకుని నీకు రక్షణ అనుగ్రహిస్తాడు. నీ ఉపవాస ప్రార్థన దేవుడు చూస్తాడు. ఎల్రోయి చూచుచున్న దేవుడు నీ స్థితిని, నీ పరిస్థితిని ఆయన చూస్తాడు. నువ్వు ఏ స్థితిలో వచ్చావో ఆ స్థితి నుంచి దేవుడు నిన్ను మళ్ళా పోగొట్టుకున్నటువంటి పూర్వ స్థితిని కలుగొప్పపాటులో ఇవ్వగల దేవుడు కనుక ఒక్కసారి నీ స్థితిగతులను నువ్వు నెమరు వేసుకుంటూ, ప్రభా నా స్థితి నాకు దయచేయి, నేను పోగొట్టుకున్న స్థితిని మళ్ళా నాకు ఇవి. ఒకవేళ పాపాన్ని విడిచిపెట్టి లోకాన్ని విడిచిపెట్టి దగ్గరికి వచ్చాను కనుక అది మాత్రం నాకు వద్దు ప్రభా. కనుక నాకు ఇప్పుడు ఉన్నటువంటి ఈ విశ్వాసం కొనసాగించడానికి, ఈ స్థితిని స్థిరపరిచి, ఈ ఆరోగ్యంలో స్థిరపరిచి నాకు దయచేయమని అడుగుదాం. మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రభా నిజమైనటువంటి ఉపవాసం ఆకలి వారికి పెట్టడం. ఈరోజు ఒకవేళ ఎవరైనా ఉపవాసంతో వచ్చి నువ్వు తిండి మానేసి వచ్చావేమో, నువ్వు మానేసిన ఆహారాన్ని తీసుకువెళ్ళి ఇదిగో ఆకలితో అల్లాడిపోతున్న వారికి ఆహారాన్ని అందించే ప్రయత్నం చేయి. ఒకవేళ నీకు సరైన వస్త్రాలు లేక ఎవరైనా కనబడినట్లయితే వారికి వస్త్రాలు ఇచ్చే ప్రయత్నం చేయి. ఇదే ఆయన ఇష్టమైనటువంటి ఉపవాసం. ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం అన్నాడు దేవుడు. ఆయనకి ఇష్టమైన ఉపవాసాన్ని నువ్వు చేయగలిగినట్లయితే ఆ ఉపవాసం నిన్ను మరింత దగ్గరగా చేస్తుంది. ఉపవాసం అనగా అనగా దగ్గర, వాసము అనగా నివాసము, దేవునికి దగ్గరగా నివసించడానికి మరొక అవకాశాన్ని, మరొక ఉపవాస దినాన్ని దేవుడికి ఇచ్చాడు. ఆయనకి ఇష్టడుగా దగ్గరగా జీవించి కృప నీకు కావాలా? అయితే నాకు కావాలి ప్రభు అన్నవారు మీ కుడి హస్తాన్ని చూపించండి. ప్రార్థనతో ఈ ఉపవాస ప్రార్థన ముగిద్దాం. దయగల మా తండ్రి, నీకు ఇష్టమైనటువంటి ఉపవాసం చేసే బిడ్డలుగా ఇదిగో నేను మా వ్యాపారం, మా ఇంటి పరివారం కూడా ఆ రోజు చేయడానికి వీల్లేదు ప్రభా. నీ సన్నిధిలో తగ్గించుకొని నీ దగ్గరగా జీవిస్తూ కన్నీరు విడుస్తూ ప్రార్థించి కృప మాకు అందరికీ అనుగ్రహించు. మా సంఘంలో బిడ్డలు నాయన ప్రార్థన చేయడానికి, ప్రార్థన కొడుకులకు ఎందుకనో దూరంగా ఉన్నారు. వారితో మాట్లాడండి. వారి కొరకు ప్రార్థించే ఉపవాస దినంలో ప్రతిష్ఠించుకోవడానికి కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నీకు ఇష్టమైన ఉపవాసం చేసి కృప బిడ్డలకు అనుగ్రహించమని, ఆచార సంబంధమైనటువంటి ఉపవాసం కాక, మనుషుల మెప్పు కొరకు కాక, నువ్వు కోరుకుని ఉపవాసం నీకు ఇష్టమైనటువంటి జీవితం జీవించి నీ కృపను అనుగ్రహించమని
యేసయ్య శాశ్వతమైనటువంటి నామంలో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. లేచి నిలబడదాం.